Yes, sir. ఎవరు క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్? నో? Okay. Now we'll see one more important method called as substring. Can everyone see my screen? Everyone? Yes, sir. Yes, sir. Yes, sir. We can see your screen. So substring. If you want to crop a string, we use this method called as substring. If we want to crop sequence of characters, if you want to crop sequence of characters, right, we use this method substring. Okay, so let's see about this substring and understand what is going to be happen. Okay, string is equal to India. From this given string, I want to get first 3 characters. Crop అంటే ఏందమ్మా కట్ చేయడం. Crop is nothing but cutting. ఓకే, సో ఈ ఇచ్చిన స్ట్రింగ్లో నుంచి నాకు ఫస్ట్ 3 క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నేను ఏం చేయాలి? ఫస్ట్ 3 క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. Okay, sir. ఓకే, ఎలా? Yes. We extract it. So we are going to use the method called as substring. ఓకే, సో ఈ సబ్స్ట్రింగ్ మనకి రిటర్న్ ఏమి ఇస్తుంది అంటే స్ట్రింగే ఇస్తుంది అమ్మా. ఓకే, ఏమి ఇస్తుంది మనకి? ఒక స్ట్రింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రింగ్లో నుంచి నువ్వు 2 క్యారెక్టర్స్ తీసినా అవుట్పుట్ స్ట్రింగ్ అనమాట మనకు వచ్చేది. ఓకే, స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్ టు ఎస్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్, మీకు స్టార్టింగ్ చూసినట్టు ఈ మెథడ్లో వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ ఈస్ యూ హ్యావ్ టు గివ్ బిగిన్ ఇండెక్స్ అండ్ యూ హ్యావ్ టు గివ్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇండెక్స్ ఇవ్వాలి, లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి. బాగా చూడండి, నిదానం చూద్దాం ఇది. సో స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి నేను 0 అని చెప్పాను. వాట్ ఐమ్ టెల్లింగ్ ఈస్ స్టార్టింగ్ వచ్చేసి నాకు 0 అని చెప్పాను. స్టార్టింగ్ వచ్చేసి 0 అని చెప్పాను. ఇక్కడి నుంచి నాకు లెంత్ ఆఫ్ 3 క్యారెక్టర్స్. లెంత్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 1 నుంచి స్టార్ట్ అవుద్ది. ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? 0 అని స్టార్ట్ అవుద్ది. సో నేను 0 అని చెప్పాను కాబట్టి ఇమీడియట్గా నా పాయింట్ ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోయింది. ఓకే, సో అక్కడి నుంచి నేను లెంత్ ఆఫ్ 3 క్యారెక్టర్స్ అని చెప్పాను. సో లెంత్ క్యాలిక్యులేట్ చేయండి. నాకు 1 2 3. సో ఇండెక్స్ నెంబర్ 0 నుంచి లెంత్ ఆఫ్ 3 క్యారెక్టర్స్ అంటే ఏమొచ్చింది? నాకు రెఫరెన్స్ ఇక్కడి నుంచి తీసుకుంటుంది, ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటుంది 1 2 3 అని. ఓకే, సో నాకు ఈ ఫస్ట్ 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి ఇప్పుడు నాకు. ఓకే, లెట్స్ సీ దట్.
ఇండెక్స్ నెంబర్ 0, 3. System.out.println result. Okay, see here. Right? Any questions here? Any questions? No, sir. Clear? Now tell me, what is the output I'm going to get? What is the output I'm going to get? So ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడికి వెళ్తుందమ్మా? స్టార్టింగ్ రెఫరెన్స్ పొజిషన్ ఎక్కడికి వెళ్తుంది? N. ఇండెక్స్ నెంబర్ 1కి వెళ్తుంది. డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే, బికాస్ దిస్ పొజిషన్ ఈస్ 1. నెక్స్ట్ ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్పింది అది? 3 క్యారెక్టర్స్ అని 3. చెప్పింది. మళ్ళీ కౌంట్ చేయి. 1, 2. 2, 3. సో నీ రెఫరెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎన్ నుంచి స్టార్ట్ అయిందా? కరెక్టా? Yes, sir. ఓకే, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూడ్ అయిపోద్ది. బికాజ్ నీ స్టార్టింగ్ పొజిషనే 1 నుంచి కాబట్టి 0 తీసుకోదు అది. ఇంకా నీ స్టార్టింగ్ పొజిషనే 1 కాబట్టి లెంత్ ఆఫ్ 3 క్యారెక్టర్స్ అని చెప్పాను. సో లెంత్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది నీకు? 1, 2, 3. కానీ మనకి ఈ పార్ట్ లేదు కాబట్టి ఇది ఇగ్నోర్ చేసేసి నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి మనకి? ఎన్, డి మాత్రమే ఉంది. ఈ రెండే వస్తాయి మనకి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు క్రాప్ ఏ స్ట్రింగ్. దిస్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు క్రాప్ ఏ స్ట్రింగ్. చూడండి, ఇప్పుడు నేను 2, 3 ఇచ్చాను. అప్పుడేమో చెప్పండి అమ్మా. 2, 3 ఏమవుద్ది? డి ఒక్కటే ప్రింట్ అవుతుంది సార్. డి ఒకటే వస్తుంది. ఓకే, ఓకే సార్. 3, 3 ఏమవుద్ది? 3, 3 ఇవ్వకూడదు. 0. ఏం కాదు. ఎందుకు? కౌంట్ చేయండి. ఇప్పుడు 0, 1, 2, 3 ఇక్కడ ఇచ్చాం. ఇండెక్స్ ఎక్కడికి వెళ్ళింది? 0, 1, 2, 3 ఇండెక్స్ ఇక్కడికి వచ్చేసింది మనకి. కరెక్టా? Yes, sir. కానీ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని చెప్పాం? 1, 3. 2, 3 ఇక్కడికి వచ్చి ఆగింది. సో నీ రెఫరెన్స్ ఏమో లెంత్ కన్నా అవతలకుంది. ఎలా క్రాప్ చేస్తే చేయలేదు ఇంక అది. ఓకే, సో వెరీ బ్లండర్ రూల్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఈస్, ఈ ఇండెక్స్ పొజిషన్ కన్నా ఈ లెంత్ అనేది గ్రేటర్ ఉండాలి. ఎప్పుడైనా సరే ఈక్వల్ ఉండకూడదు. Okay, sir. ఓకే, క్లియర్? Yes. Yes, sir. సబ్ స్ట్రింగ్. సో మనం ఒక స్ట్రింగ్ నుంచి డేటాని క్రాప్ చేయాలంటే మనం వాడే మెథడ్ ఏంది? సబ్ స్ట్రింగ్. గుర్తుపెట్టుకోండి, అన్ని మెథడ్స్ మళ్ళీ ఇంకొకసారి రాస్తా నేను. ప్రతిదీ రివిజన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ వీక్ మీకు 1-to-1 కనెక్ట్ ఉంది మురళితో, భార్గవ్తో. ఓకే, సో ప్లీజ్ బీ ప్రిపేర్ ఫర్ దట్. ఎనీవన్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్ హియర్ అబౌట్ సబ్ స్ట్రింగ్? సార్ నేను ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇండెక్స్ పాస్ చేశానమ్మా. నెక్స్ట్ పారామీటర్ వదిలేశాను. నెక్స్ట్ పారామీటర్ స్కిప్ చేశాను. నెక్స్ట్ పారామీటర్ని బైపాస్ చేసేసాను, ఇవ్వలేదు. ఓన్లీ ఫస్ట్ పారామీటర్ ఒకటే ఇచ్చారు. ఫస్ట్ పారామీటర్ ఏంది? ఇండెక్స్. సో ఓన్లీ ఫస్ట్ పారామీటర్ ఇచ్చి నెక్స్ట్ పారామీటర్ కానీ స్కిప్ చేస్తే నువ్వు ఇచ్చిన ఇండెక్స్ నుంచి 0, 1, 2, 3. ఓకే, వెయిట్, ఐల్ టేక్ బిగ్ నెంబర్, బిగ్ స్ట్రింగ్. సో ఇండెక్స్ నెంబర్ 3కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. 0, 1, 2, 3. సో ఎక్కడికి వస్తుంది? సికి వస్తుంది ఇప్పుడు మనకి. సో ఇండెక్స్ నెంబర్ 3 నుంచి రెస్ట్ ఆఫ్ ద స్ట్రింగ్, ఎంటైర్ స్ట్రింగ్ క్రాప్ అయిపోద్ది మనకి. ఇండెక్స్ నెంబర్ 3 నుంచి రెస్ట్ ఆఫ్ ద స్ట్రింగ్ ఏదైతే ఉందో మొత్తం క్రాప్ అయిపోద్ది. సో నువ్వు ఫస్ట్ పొజిషన్ ఇచ్చి సెకండ్ పొజిషన్ కానీ ఇగ్నోర్ చేసావంటే ఆ ఫస్ట్ పొజిషన్ నుంచి
ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు మొత్తం స్ట్రింగ్ క్రాప్ చేసేస్తాం అది. ఓకేనా, క్లియరా? Yes, sir. ఎనీ క్వశ్చన్స్? క్లియర్? సబ్ స్ట్రింగ్ అమ్మా అందరూ, మహాలక్ష్మి, అలేఖ్య, శ్రీలత, నందిని, స్వాతి, Yes. మా అర్థం కదా చెప్పి మళ్ళీ చెప్తాను నేను. ఈ మెథడ్ ఇంపార్టెంట్ మనకి. త్రూ అవుట్ మనం అన్నిట్లో ఇదే వాడతాం. ఒక క్యూఏగా నువ్వు ఏదైనా అప్లికేషన్ వ్యాలిడేట్ చేయాలంటే, ఒక డేటా తెచ్చుకున్నప్పుడు ఆ డేటా మ్యానిపులేట్ చేయాలంటే ఎక్కువ వాడే మెథడ్ ఇది. క్లియర్? రైట్. సో లెట్ us see next method called as split. సార్ నాకు ఒక డౌట్ సార్. ఇక్కడ సబ్ స్ట్రింగ్ లో పారామీటర్స్ ఏమేంటి సార్? ఇండెక్స్ ఒకటి, ఇంకొకటి ఏంటి సార్? లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్. లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఓకే 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 సార్. Next method is going to be called as split. Okay. This method is used to break the string based on a delimiter. This method is used to break the string based on a delimiter. If we want to convert a string into an array, we use this method called as split. We use this method called as split. Okay, this method will always return an array. ఏం చేస్తుందమ్మా? ఎప్పుడైనా సరే ఇది ఒక యారేని రిటర్న్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఏం చేస్తుంది? ఒక యారేని రిటర్న్ చేస్తుంది. క్లియర్? రైట్. సో లెట్ us see the syntax of this one. I have a string S like this: India, Japan and China. ఇండియా, జపాన్ అండ్ చైనా. సో నాకు ఎక్కడైతే సెమీకోలన్ అయితే ఉందో ఆ సెమీకోలన్ ఉండే చోట నేను ఈ స్ట్రింగ్ బ్రేక్ చేయాలమ్మా. ఎక్కడైతే సెమీకోలన్ ఉందో ఆ సెమీకోలన్ ఉన్న చోట నేను ఈ స్ట్రింగ్ బ్రేక్ చేయాలి. ఓకే, ఎలా బ్రేక్ చేయగలుగుతాను? దెర్ ఈజ్ ఎ మెథడ్ కాల్డ్ యాజ్ స్ప్లిట్. ఎస్ డాట్ స్ప్లిట్. ఏం చేస్తాం? స్ప్లిట్. స్ప్లిట్ విత్ వాట్? డిలిమిటర్. వాట్ ఇస్ డిలిమిటర్? సెమీకోలన్. అంటే నాకు ఎక్కడైనా సరే ఈ స్ట్రింగ్లో సెమీకోలన్ ఉంటే ఆ సెమీకోలన్ ఉన్న చోట నేను దాన్ని బ్రేక్ చేయాలి అని చెప్పాను. ఓకే, సో బ్రేక్ చేస్తే ఏమవుతుంది? నాకు మల్టిపుల్ వర్డ్స్ వస్తాయి. సో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలని మనం ఏం యూజ్ చేయాలి? యారే యూజ్ చేయాలి. చూడు, స్ట్రింగ్ యారే ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్. స్ప్లిట్ విత్ వాట్? సెమీకోలన్. ఓకే, క్లియర్? సో మీకు ఆల్రెడీ నేను ఫర్ ఈచ్ లూప్ చెప్పాను. ఒక యారే వస్తే ఎలా ఐటరేట్ చేయాలో సేమ్ అదే కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. చూడండి, system dot out dot println of st. See here, I got the 3 words that are available. ఇక్కడ సెమీకోలన్ ఉండొచ్చు, లేదంటే కామా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో నీకు రెఫరెన్స్గా ఏదైతే ఉందో ఆ రెఫరెన్స్ ఇక్కడ ఇవ్వాలి. మనం ఇస్తే ఇట్ విల్ బ్రేక్ ద స్ట్రింగ్. అమ్మా క్లియరా? ఒక స్ట్రింగ్ని బ్రేక్ చేయాలంటే ఏం వాడతాం? స్ప్లిట్ వాడతాం. ఒక స్ట్రింగ్ నుంచి క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం వాడతాం? సబ్ స్ట్రింగ్ వాడతాం.
స్ట్రింగ్లో ఉండే ప్రతి క్యారెక్టర్ తీసుకురావాలంటే either we use caret method or 2 char array method. మాకు గుర్తుందా, ఇప్పుడు దాకా మనం 4 మెథడ్స్ చూసాం ఒక స్ట్రింగ్లోంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలంటే సబ్ స్ట్రింగ్, స్ట్రింగ్ని బ్రేక్ చేయాలంటే స్ప్లిట్, క్యారెక్టర్ బై క్యారెక్టర్ కావాలంటే either 2 char array ఆర్ caret మెథడ్ యూజ్ చేస్తాం. These are the 4 major methods that we use very frequently. I repeat it again. Amma, any questions? Anyone? No, sir. Clear? Yes, sir. Starts with, ends with. String s equal to is a great country. Okay, now I want to check if this string s is starting with India or not. If this string s is starting with India or not, I want to check if the given string is starting with a specific word or not. If this given string is starting with a specific word or not. So how can I verify that? Okay, so this method will give you always a boolean value. అవునా కాదా, ఎస్ ఆర్ నో కండిషన్ అమ్మ. నేను ఇస్తున్న స్ట్రింగ్ అనేది స్టార్టింగ్ వచ్చేసి ఏదైనా స్పెసిఫిక్ వర్డ్తో స్టార్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ ట్రూ అయితే అవుట్పుట్ నాకు ట్రూ రావాలి, ఒకవేళ ఫెయిల్ అయితే ఫాల్స్ అని రావాలి. ఓకే, సి హియర్ బూలియన్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు s dot starts with India, system dot out dot println of result. ఓకే, ట్రూ. సో నేను ఇండియా బదులు జపాన్ అని ఇచ్చాను, ఇప్పుడు ఏమొస్తుంది నాకు ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఈ స్ట్రింగ్ మనకి జపాన్తో స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి. ఏమా క్లియరా? Yes, sir. Everyone? Yes, sir. Yes, sir. Right. Similarly, మనకి there is one more method called as ends with. String s equal to welcome to Java. Okay. I want to check if this string is ending with Java or not. Is ending with Java or not. System dot out dot println of my result. ఓకే, ఫాల్స్ వస్తుందమ్మా. ఎందుకు ఫాల్స్ వస్తుంది? ఎందుకు ఫాల్స్ వస్తుంది? కెన్ యు హెల్ప్ మీ? జావా క్యాపిటల్. మరి ఆ క్యాపిటల్ ఇగ్నోర్ చేయాలంటే ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇగ్నోర్ స్ట్రింగ్. ఎట్లా ఇగ్నోర్ చేయలేమే, కంపేర్ చేయట్లా మనం. ఏం చేయాలి? కన్వర్ట్ చేసుకోవాలి అప్పర్ టు లోవర్ కేస్. సరే, ఎక్కడ కన్వర్ట్ చేయాలి చెప్పండి ఒకసారి నాకు. జే లెటర్ దగ్గర. కాదు, నువ్వు చెప్పేది కరెక్టే, కానీ చెప్పే పొజిషన్ తప్పు చెప్తున్నావు. మనం చెక్ చేసే ముందు మనం ఏం చేయొచ్చు? ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ వాట్ ఇస్ ద మెథడ్? లోవర్ కేస్కి
టు లోవర్ టు లోవర్ కేస్. టు లోవర్ కేస్. ఇదేమొద్దు మనకి ఎంటైర్ స్ట్రింగ్ మనకి లోవర్ కేసే కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, లోవర్ కేసా అప్పర్ కేసా మనకు కావాల్సింది? అప్పర్ కేస్ కాదు. కానీ అప్పర్ కేస్ కూడా హెల్ప్ కావట్లేదు. ఇక్కడ చూడండి, అన్ని క్యాపిటల్ లేవు కదా, ఒకటే క్యాపిటల్లో ఉంది. ఎస్ అప్పుడు ఎట్లా? ఒక ఇండెక్స్ పొజిషన్ ది తీసుకొని దాని నుంచి చేయొచ్చా సార్? ఎట్లా? టు క్యారెక్టర్ అరేలో ప్రతి ఒక్క ఇండెక్స్ పొజిషన్ కాదు, తీసుకోవచ్చు కదా. క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ తీసుకోవడం దీనికి. బాగా చూడండి, We can use ignore case method. సో ఎప్పుడు కూడా డైరెక్ట్గా రెఫరెన్స్ స్ట్రింగ్ని ఇక్కడ రాయొద్దు. ఇక్కడ కానీ రాసామనుకో మనం ఏం చేయలేం. సో అందుకోసం ఏం చేస్తారంటే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి, ఈజీ అయిపోద్ది. స్ట్రింగ్ రెఫరెన్స్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు ఈ రెఫరెన్స్ స్ట్రింగ్ కూడా ఏం చేద్దాం మనం, దీన్ని కూడా లోవర్ కేటే మార్చేద్దాం. డాట్ టు లోవర్ కేస్. ఓకే, నవ్ సి ఎస్ డాట్స్ ఎండ్స్ విత్ రెఫరెన్స్ స్ట్రింగ్ ఆర్ నాట్. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ట్రూ అయింది. ఓకే, క్లియర్ మా అందరూ? ఎస్ సార్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ ఒకసారి మళ్ళీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లోవర్ కేస్ కి మార్చిన తర్వాత మళ్ళీ ఇంకొక లోవర్ కేస్ ఎందుకు పెట్టాం సార్ మనం ఇక్కడ? నాకు రెఫరెన్స్ వచ్చేసింది జావా కదా. అవును, ఇక జావానో పైథాన్ ఏదండి అని. కాకపోతే ఏమైంది, ఇది మొత్తం లోవర్ కేసెస్లో మార్చేసింది ఈ స్ట్రింగ్, ఈ మెయిన్ స్ట్రింగ్ని. లైన్ నెంబర్ 6 చూడు. ఓకే, సో నాకు కావాల్సిన రెఫరెన్స్ స్ట్రింగ్ని లైన్ నెంబర్ 7లో ఇచ్చుకున్నాను నేను. ఇచ్చి ఈ రెఫరెన్స్ స్ట్రింగ్ని కూడా లోవర్ కేసులో మార్చేసాను. అప్పుడు రెండు లోవర్ అవుతాయి కదా, లైన్ నెంబర్ 6 లోవర్లో ఉంటుంది, లైన్ నెంబర్ 8 లోవర్లో ఉంటుంది. ఓకే 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 కంపేర్ చేసిన తర్వాత లైన్ నెంబర్ 9లో. ఓకే ఓకే సార్. క్లియర్? ఎస్. ఇప్పుడు నాకు ఒక్కొక్కరు ఒక టాస్క్ చెప్తాను, ఒక్కొక్కరు చెప్పాలి. నేను చేయనివి మీరే చెప్పాలి ఇవి. ఓకే, మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఆ స్ట్రింగ్లో ఎన్ని వవల్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయాలమ్మా. వెయిట్ మర్చిపోయా. ఈ స్ట్రింగ్లో ఎన్ని వవల్స్ ఉన్నాయో కనుక్కోవాలి మనం. వవల్స్ అంటే AEIOU. ఓకే, అంటే ఏం చేయాలి, ఈ స్ట్రింగ్ మొత్తంలో ఎన్ని క్యారెక్టర్స్ ఏలు ఉన్నాయి, ఏదైనా సరే ఈ స్ట్రింగ్లో మనకి AEIOU కానీ ఉంటే అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పాలి. చెప్పండి తల్లి, ఏం చేద్దాం? ఎనీవన్ కొంచెం హెల్ప్ చేయండి నాకు. ఇది విల్ గో 1 by 1 ఆన్ ద బోర్డ్. అలెక్యా ఎస్ సార్. ఏం చేద్దాం తల్లి? 2 క్యారెక్టర్ అరేగా కన్వర్ట్ చేసుకొని ప్రతి ఒక్క క్యారెక్టర్ అరే కింద కన్వర్ట్ చేయడానికి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంటూ క్యారెక్టర్ అరే?
అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనం కంపేర్ చేసుకోవాలి కదా, అది ప్రతి ఒక్క ఓవలా కాదా అని క్యారెక్టర్ క్యారెక్టర్ ని. ఓకే. ఎస్, యూఆర్ రైట్. అమ్మా మిగతా వాళ్ళందరూ ఒప్పుకుంటారా తను చెప్పింది? శ్రీలత, లక్ష్మి, మహాలక్ష్మి, నందిని, స్వాతి. సో ఇక్కడ ఏం చేయాలి Yes, మనం? sir. ప్రతి ఒక్క క్యారెక్టర్ కంపేర్ చేయాలి కాబట్టి ద అప్రాప్రియేట్ మెథడ్ ఈస్ టు క్యారీ ఆర్ క్యారెట్ మెథడ్, ఏదైనా వాడచ్చు. ఓకే, సో ఐ లైక్ టు గో విత్ క్యారెక్టర్ యారే. క్యారెక్టర్ యారే ఈక్వల్ టు ఎస్ డాట్ టు క్యారీ యారే. ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇండివిజువల్ క్యారెక్టర్ వచ్చేస్తుంది. ఓకే, ఫర్ క్యార్ సి ఇన్సైడ్ మై యారే, ఫర్ క్యార్ సి ఇన్సైడ్ మై యారే. చూడండి, ఫర్ క్యార్ సి ఇన్సైడ్ మై యారే. ఇప్పుడు నేనేం చేయాలి? వచ్చిన ప్రతి క్యారెక్టర్ అది ఏనా ఆర్ IOU. ఏఈ IOU. ఐ ఓ యు. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అన్ని వవల్స్ని ఒకే చోట ప్రింట్ చేసేద్దాం. ఓకే, ఇంట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, స్ట్రింగ్ టెంప్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. ఇనిషియల్గా మా దగ్గర రిజల్ట్ ఏం లేదు కాబట్టి టెంప్ రిజల్ట్ అని పెట్టుకున్నానమ్మా. ఓకే, ఏమైతే వస్తాయో వాటన్నిటిని ఏం చేస్తాను చూడు. టెంప్ రిజల్ట్ ఈక్వల్ టు టెంప్ రిజల్ట్ ప్లస్ క్యారెక్టర్ సి కౌంటర్ ప్లస్ ప్లస్. ఓకే అమ్మా, అందరూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కౌంటర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టెంప్ రిజల్ట్. సో ఏమవుతుంది? ఈ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ యారేలో నుంచి ప్రతి క్యారెక్టర్ చెక్ చేస్తున్నాం అది ఏఐఓయో కాదని. ఒకవేళ కానీ ఉంటే ఈ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చింది తెలియదు కదా మనకి, ఎన్నిసార్లు ఈ కండిషన్ సాటిస్ఫై తెలియదు. అందుకోసం ఇనిషియల్గా కౌంటర్ 0 పెట్టాను. ఒకవేళ సాటిస్ఫై అయితే దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను? ఆ వచ్చిన వవల్ని క్యాప్చర్ చేసుకుంటున్నాను. ఓకే, సి హియర్, టోటల్లీ దెర్ ఆర్ 16. Totally there are 16 and these are the vowels that we have. అమ్మా అందరూ క్లియరా? ఎస్ సార్. ఓకే, ఇంకొక బెస్ట్ వర్క్ ఏంటంటే ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా కొంచెం స్పీడ్ చేయడానికి కోడ్ని మనం ఏం చేస్తామని చూడండి. ఇక్కడ ఆ స్పేసెస్ రిమూవ్ చేసి కంపేర్ చేయండి. ఎస్ ఈక్వల్ టు ఎస్ డాట్ రీప్లేస్, ఎస్ డాట్ రీప్లేస్, రీప్లేస్ ఆఫ్ వాట్? స్పేసెస్ని రీప్లేస్ చేసి ఎంటీతో పెడుతున్నా. కానీ చూడండి ఇక్కడ ఏమొస్తుందో. స్పేసెస్ని రీప్లేస్ చేసి చూడండి, స్పేసెస్ అని రీప్లేస్ చేశాను, ఆ తర్వాత కంపేర్ చేశాను. అమ్మా క్లియరా? ఎస్ సార్. ఎనీ డౌట్స్? సార్ ఇక్కడ స్పేసెస్ ని కూడా ఇది ఒక అరే కింద కన్వర్ట్ చేసిద్దా? అంటే ఇక్కడ అంటే ఇనీషియల్ గా స్పేస్ ముందులో అవును, ఉన్న దాన్ని. దాన్ని కూడా ఒక ఎంటీ క్యారెక్టర్ కింద తీసుకొని దాంట్లో వేస్తుంది. ఈ స్పేస్ ఒక క్యారెక్టరే కదా, ఓకే. ఒక ఇండెక్స్లో పడేస్తుంది. ఓకే, నౌ
అమ్మా నాకు ఇప్పుడు ఈ 9087 ఏదైతే ఉందో అది ప్రింట్ అవ్వాలమ్మా. ఎలా? స్ట్రింగ్స్లో ఫస్ట్ మీరు చేయాల్సింది అబ్జర్వేషన్. స్ట్రింగ్స్లో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది అబ్జర్వేషన్. ఏం అబ్జర్వ్ చేయాలి? నాకు కావాల్సిన డేటా స్ట్రింగ్లో ఎక్కడుంది, ఎలా ఉంది. నాకు కావాల్సిన డేటా స్ట్రింగ్లో ఎక్కడుంది, ఎలా ఉంది. ఎక్కడుందమ్మా? ఇన్ పారెంథసిస్లో బ్రాకెట్స్. 2 పారాంథసిస్ మధ్య నాకు కావాల్సిన డేటా ఉంది. అందరు ఒప్పుకుంటారు దానికి? అలాగే Yes. Yes, sir. Yes, sir. రైట్ రైట్. Yes. ఇప్పుడు నేను దీని యొక్క పొజిషన్ తెలుసుకుంటే నాకు స్టార్టింగ్ పొజిషన్ వచ్చేస్తుంది, ఎండింగ్ పొజిషన్ వస్తుంది. దాని తర్వాత దీని మధ్యలోని క్యారెక్టర్స్ని క్రాప్ చేసేయచ్చు. అవునా? Yes, sir. అంతే కదమ్మా. ఈ రెండింటి మధ్య తెలియాలి, నాకు ఉన్న స్ట్రింగ్ కావాలి. ఇప్పుడు నాకు దీని పొజిషన్ తెలుసుకోవాలి, దీని పొజిషన్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే సబ్స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేసి ఈ క్యారెక్టర్స్ని తీసుకొచ్చేయచ్చు నేను. అంతే కదా? Yes, sir. Yes, sir. ఇప్పుడు నాకు ఈ ఓపెన్ పారాంథసిస్ పొజిషన్ కావాలంటే ఏ మెథడ్ వాడాలి? Index of Perfect, making, perfect. sir. Yes, perfect. Int start position is equal to s Yes, dot no. Index index of of ఇది. ఓకే, parenthesis. +1 ఇస్తున్నా. Okay. ఎందుకు ఇస్తున్నా +1? నేను నాకు కావాల్సిన నంబర్ దీని తర్వాత స్టార్ట్ అవుతుంది. Okay. ఓకే, Okay, sir. end position is equal to s dot Start with index index of of closed parenthesis. close braces. Okay. ఇది మనకి లెంతే కాబట్టి దీన్ని మనం -1 కానీ +1 కానీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, Okay, sir. string result is equal to s dot substring of Substring of starting position comma end position. and Okay, system dot out dot println of my result. చూడండి, oh, ఈడ మనకి okay, sir. పెద్ద నెంబర్ రాని, నో మ్యాటర్. మనకి ఎంత పెద్ద నెంబర్ వచ్చినా ఆ నెంబర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేయలేదు, జస్ట్ దీని యొక్క పొజిషన్ తీసుకున్నాం, దీని యొక్క పొజిషన్ తీసుకున్నాం. ఓకే, Okay, sir. మా అందరు క్లియరా? సార్ ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం రియల్ టైం ఎక్కడ చేయగలుగుతాం సార్? చూడండి ఒకసారి. ఇక చూడండి, ఇక్కడ షాపింగ్ కార్ట్ ఆఫ్ పారెంథసిస్ ఆఫ్ 1 అని ఉంది. చూడు, అమ్మా చూసారా? షాపింగ్ కార్ట్ ఆఫ్ పారెంథసిస్ 1. అందరూ Yes, sir. ఓకే. సో మనం సెలీనియం యూజ్ చేసినప్పుడు అప్లికేషన్లో ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటమ్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం సేమ్ ఇదే లాజిక్ యూజ్ చేస్తాం. సేమ్ ఇదే లాజిక్. చూడు, ఇక్కడ వౌచర్ నెంబర్ ఉంది, నేనేం చేస్తాను చూడు, దాన్ని షాపింగ్ కార్ట్ ఆఫ్ సంథింగ్ ఏదో ఇచ్చాను. ఏదైనా అని మనకి వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, క్లియర్ Yes, sir. అందరూ? ఎవ్రీవన్ ఓకే. సో నేను ఒక్కసారి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. అమ్మ స్ట్రింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక స్ట్రింగ్ రివర్స్ చేద్దాం.
మెయిన్ స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హెలో, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హెలో. అమ్మ ఈ స్ట్రింగ్ రివర్స్ చేయమంటాడమ్మా, ఎట్లా రివర్స్ చేయగలుగుతాం? ఈ స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. ఎలా రివర్స్ చేయగలుగుతాం? రివర్స్ అంటే ఏం చేయాలి మనం? ఇక్కడ నుంచి ఉన్న క్యారెక్టర్ని ఇక్కడ ప్రింట్ చేయాలి. లాస్ట్ ఫస్ట్కి రావాలి. ఎలా? లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి. ఎలా? లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి. ఎలా? లాస్ట్ నుంచి ఫస్ట్కి రావాలి. ఎలా? లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని అదేమైనా యూజ్ చేయొచ్చా సార్? లాస్ట్ నుంచి పెట్టుకోండి మెథడ్. లాస్ట్ ఇండెక్స్ అంటే ఏం చేస్తుంది? అది నాకు ఇప్పుడు కావాల్సిన చేస్తాం. క్యారెక్టర్ యొక్క లాస్ట్ అకరెన్స్ కావాలంటే అది వాడతాం. కానీ ఇక్కడ ఏం జరగాలి? మనం మన కజర్ లాస్ట్కి పంపించాలి, ఇక్కడ పంపించాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రంట్కి రావాలి, బ్యాక్ నుంచి స్టార్టింగ్కి రావాలి. ఓకే. ఓకే, సో నేను ఏం చేస్తా చూడండి, దీన్ని మొత్తం క్యారెక్టర్ అరే కన్వర్ట్ చేసేద్దాం. క్యారెక్టర్ అరే, ఓకే, ఎస్ డాట్ టు క్యారెక్టర్ అరే. ఓకే, సో లాస్ట్ ఇండెక్స్కి వెళ్ళిపోవాలి. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు లాస్ట్ ఇండెక్స్ అంటే లెంత్ ఆఫ్ -1కి వెళ్ళిపోవాలి మనం. కరెక్టా ఏమ్మా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ ఈ అరేలో ఎట్లా వస్తుంది మనకి? హెచ్ ఒక దాంట్లోకి వస్తుంది, ఈ ఒక దాంట్లోకి వస్తుంది, ఎల్ ఒక ఇండెక్స్లోకి వెళ్తుంది, ఎల్ ఇంకొక ఇండెక్స్లోకి వెళ్తుంది, ఓ ఇంకొక ఇండెక్స్లోకి వెళ్తుంది. కరెక్టా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ లాస్ట్ ఇండెక్స్లోకి వెళ్ళిపోవాలి. లాస్ట్ ఇండెక్స్ అంటే లెంత్ -1. యారేలో నుంచి లెంత్ -1 చేసి ఎక్కడికి వెళ్తాను? ఈ లాస్ట్ పొజిషన్కి వెళ్తాను. ఓకే, ఇంట్ ఐ ఈక్వల్ టు ఇది. ఓకే, వేర్ ఐ ఈస్ గ్రేటర్ దెన్ ఆఫ్ 0. 0 అంటే ఐ అనేది 0 కన్నా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కానీ అయితే, ఓకే, ఐ మైనస్ ఇంక్రిమెంట్ అవుతా డిక్రిమెంట్ అవుతా వెళ్ళాలి లాస్ట్ నుంచి. సో ఫస్ట్ ఐ ఈక్వల్ టు ఎంత ఉంటుంది మనకి? 0 1 2 3 4 4 ఉంటుందమ్మా. 4 ఈస్ గ్రేటర్ దెన్ 0 కదా? ట్రూ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ array ఆఫ్ ఐ. ఓకే, నా ఫర్ రన్ దిస్ సి ఏమేమి చూడండి, OLLEH అని వచ్చింది. ఓకే, దాన్ని నేనేం చేస్తాను చూడండి. ఇక్కడ స్ట్రింగ్ టెంప్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ స్ట్రింగ్ క్రియేట్ చేశాను. టెంప్ ఈక్వల్ టు టెంప్ ప్లస్ దిస్ వన్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ టెంప్. సో లెట్ మీ రన్ దిస్. సి ఏమ్మా అందరూ క్లియరా? క్లియర్ ఎస్ సార్. అమ్మా అందరూ క్లియరా? నో క్వశ్చన్స్? ఎస్ సార్. అమ్మ నాకు దీంట్లోంచి ఓన్లీ నంబర్స్ కావాలమ్మా. ఎలా? ఇండివిజువల్ నంబర్స్ 1 2 3 కావాలి. ఓన్లీ నంబర్స్ కావాలి. ఎలా అమ్మా? దీనికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఈజియెస్ట్ వే చెప్తాను చూడండి అమ్మా. చూడండి. ఓకే, మనం ఈ స్ట్రింగ్లో నంబర్స్ కాకుండా ఇంకేమైనా కానీ ఉంటే అవి రీప్లేస్ చేసి సరిపోదా? నంబర్స్ కాకుండా ఇంకేమైనా ఉంటే కూడా దాన్ని రీప్లేస్ చేసి సరిపోదా? అమ్మా అర్థమవుతుందా? నేను ఈ ఉన్న స్ట్రింగ్లో నాకు ఒట్టి నంబర్సే కావాలి, 123 కావాలి. సో చూడు, ఇక్కడ నాకు బ్రేక్ చేద్దామంటే నాకు ఎటువంటి ఆప్షన్ లేదు. ఇందాకంటే చూడండి, ఇక్కడ
ఎందుకంటే నాకు ఒక రెఫరెన్స్ దొరికింది, ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్ అని. కానీ ఇక్కడ చూడు, నాకు ఎటువంటి రెఫరెన్స్ లేదు కదా. చూడండి, చెప్పాలి అందరూ. శ్రీలత, నందిని, ఎస్ సార్. లక్య, ఇక్కడ Yes, sir. పొజిషన్ రెఫరెన్స్ పొజిషన్ దొరకటం నాకు. మరి ఎలా? సో చూడండి, ఈజియెస్ట్ వే ఈజ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ న్యూమరిక్స్ రీప్లేస్ ఎవ్రీథింగ్ విత్ ఎంటీ వాల్యూ. ఎలా రీప్లేస్ చేస్తాం సార్? ఎలా రీప్లేస్ చేస్తాం సార్ అంటే చూడండి, there is a method called as replace all. What is that? What is the method name called? రీప్లేస్ ఆల్. S dot replace all. Okay, except numbers amma. Except numbers ante just put square brackets, inverted v 0 to 9. అంటే దీన్ని ఏమంటామంటే మనం నాట్ నంబర్స్, డు నాట్ కన్సిడర్ నంబర్స్ అని చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? డు నాట్ కన్సిడర్ నంబర్స్, డు నాట్ కన్సిడర్ యువర్ నంబర్స్. ఓకే, అండ్ రీప్లేస్ విత్ ఎంటీ. సో ఇది నాకు ఒక రిజల్ట్ ఇస్తుంది కదా. దట్స్ ఇట్, అయిపోయింది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ రిజల్ట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్ రిజల్ట్. ఇది ఒక వే అమ్మా, ఇది ఒక వే. ఈజీయా? క్లియరా? మా అందరూ Yes, sir. Yes, sir. అలాగే లక్ష్మి, నందిని, స్వాతి. ఎస్ సార్. యా, ఇంకొక వే ఏముంది సార్? వాట్ ఇస్ ద అనదర్ వే? ద అనదర్ వే ఈస్ కన్వర్ట్ ద ఎంటైర్ స్ట్రింగ్ ఇంటూ యారే. ఏం యారే కిందకి? క్యారెక్టర్ యారే కన్వర్ట్ చేసేయండి. ఎస్ డాట్ టు క్యార్ యారే. ఐట్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ని ఐట్రేట్ చేయండి. ఫర్ క్యార్ సి ఇన్ మై యారే. ఓకే, ఇప్పుడు నాకు వచ్చిన ప్రతి క్యారెక్టరు ఇంటీజరా కాదా చెక్ చేయాలమ్మా. వచ్చిన ప్రతి క్యారెక్టర్ నేను డిజిటా కాదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయగలుగుతాను? ఒక క్యారెక్టర్ డిజిటా కాదని చెక్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ఏ క్లాస్ కాల్డ్ యాజ్ క్యారెక్టర్. ఏం క్లాస్ అమ్మది? క్యారెక్టర్. ఈ క్లాస్ లోపల మనకి ఒక స్టాటిక్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ పేరు ఏంది? ఈజ్ డిజిట్. ఏ మెథడ్ అది? ఈజ్ డిజిట్. క్యారెక్టర్ క్లాస్ లోపల ఉండే ఈజ్ డిజిట్ అనే మెథడ్కి మనకు కావాల్సిన క్యారెక్టర్ పంపించాలి. అదేం చేస్తుంది ఈ మెథడ్? నువ్వు ఇచ్చిన క్యారెక్టరు నంబరా లేదా డిజిటా చెక్ చేస్తుంది. ఒకవేళ డిజిట్గానే అయిందనుకోండి మనకి ట్రూ వాల్యూ వస్తుంది, లేకపోతే లేదు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ ఆఫ్. సో string temp. Okay, so temp equal to temp plus character C. System dot out dot println of temp. See, 123. This is another way of doing. Which is the easiest one? This one or this one? This one or this one? First one, sir. First one easy kada? Yeah. But you have to understand there is a method called as digit. Okay? మా క్లియరా? ఎస్ సార్. నేను ఒక్కసారి మెథడ్స్ అన్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. నాకు ఒకటి చెప్పండి తొందరగా. సో ఫస్ట్ వన్ లెంత్ ఏం చేస్తుందమ్మా? ఇట్ విల్ చెక్ ద లెంత్ ఆఫ్ ద గెట్ ద స్ట్రింగ్. టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ మెథడ్ వాడతాం మనం? లెంత్ మెథడ్ వాడతాం. కరెక్టా? ఎస్ సార్. రీప్లేస్
ఎనీథింగ్, దెన్ ఏం వాడతాం మనం? రీప్లేస్ మెథడ్ వాడతాం. ఓకే, సో దీనికి ఏమేమి పంపించాలి? 2 పారామీటర్స్ పంపించాలి. ఒకటి ఫైండింగ్ వాల్యూ, ఇంకోటి రీప్లేస్ వాల్యూ, 2 పంపించాలి. కరెక్టా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, క్రాప్ ఏ స్ట్రింగ్ క్రాప్ చేయాలి. ఏ మెథడ్ వాడాలి? సబ్ స్ట్రింగ్. సబ్స్ట్రింగ్. ఓకే, సో ఇక్కడ మనం ఇండెక్స్ పంపిస్తాం, నెక్స్ట్ వచ్చేసి లెంత్ని పంపిస్తాం. ఓకే, లెంత్ ఈస్ ఆప్షనల్. నెక్స్ట్ అమ్మా, గెట్ క్యారెక్టర్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్. ఏ మెథడు? స్ప్లిట్స్. చూడండి, బాగా చూడండి. గెట్ క్యారెక్టర్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్. స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్ నుంచి నాకు క్యారెక్టర్ కావాలి. ఏ మెథడ్ వాడతాం? క్యారెక్టర్ Caret. ఆఫ్ ఇండెక్స్. మర్చిపోవద్దు, చూడండి. ఓకేనా? ఓకే, గెట్ ద ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ఏ క్యారెక్టర్. ఏ మెథడ్? ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ ఆఫ్. Okay, you have to pass your character here. Okay, so now it will give you only first occurrence. అదే లాస్ట్ అకరెన్స్ కావాలంటే లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ వాడాలి. కరెక్టా? ఎస్ సార్. Convert the string into array or break the string into words. ఏ మెథడ్ వాడాలి? ఏ మెథడ్ వాడదామా? కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ array ఆర్ బ్రేక్ ద స్ట్రింగ్ ఇంటూ వర్డ్స్. ఇందాక మాట్లాడుకున్నాం టు క్యారె కాదు, చూడండి. బ్రేక్ ద స్ట్రింగ్ ఇంటూ array ఆర్ బ్రేక్ ద స్ట్రింగ్ ఇంటూ వర్డ్స్. స్ప్లిట్ మర్చిపోవద్దు. చూడండి, క్లియరా? మనం మాట్లాడుకుని ఇప్పుడు చేసిందే కదా మనం ఇది. ఓకే అమ్మా, డౌట్స్ ఉన్నాయి ఏమైనా? హలో, నో సార్. మనం చేసిందే కదా, కొత్త ఏం చెప్పట్లే నేను. యా. ఓకే, నెక్స్ట్ వన్. Check if the given string is available in the main string. అంటే నాకు కావాల్సిన వర్డ్ కానీ నాకు కావాల్సిన స్ట్రింగ్ కానీ ఒక స్ట్రింగ్లో ఉందా లేదా చూడాలంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి? వాట్ ఈస్ ద మెథడ్ ఐ వాంట్ టు యూస్ టు వెరిఫై ఇఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్? Contains. Yes, perfect. What is that method name? Contains. Okay, clear. Okay, check if my string is starting with specific word or not. Starting with specific word or not. ఏ మెథడ్ యూస్ చేయాలి? అలేఖ్య, స్టార్ట్స్ విత్. you have to use starts with. Similarly, ends అంటే ఎండ్స్ విత్. okay. Convert the string into character array. What is the method name? What is the method name? Method name ఏదమ్మా?
స్ట్రింగ్ని క్యారెక్టర్ అరే కింద మార్చేయాలి. ఎలా మార్చగలుగుతాను? ఐ వాంట్ టు కన్వర్ట్ ఎ స్ట్రింగ్ ఇంటూ క్యారెక్టర్ అరే. హౌ కెన్ ఐ కన్వర్ట్ ఇట్? 2-char array. Yes, you have to use your 2-char array. ఓకేనా? క్లియరా ఎవ్రీవన్? Yeah, sir. ఓకే, ఇదే ఒక టాస్క్ ఇచ్చేదా వద్దా? ఇచ్చేదా వద్దమ్మా? సో ఈ టాస్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేయండి మీరు. ఓకే, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందమ్మా, స్కూల్ అని. మీరు దాన్ని ఎలా ప్రింట్ చేయాలంటే SSC SCH SCHO SCHOO SCHOOL ఈ విధంగా ప్రింట్ చేయాలి. ఓకే, స్ట్రింగ్సే యూజ్ చేయాలి, సబ్ స్ట్రింగే యూజ్ చేయండి. స్ట్రింగ్స్ యూజ్ చేసి సబ్ స్ట్రింగ్ యూజ్ చేసి ఈ ప్యాటర్న్ ప్రింట్ చేయండి. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ AB 65 BD 78 UI 90. నాకు అవుట్పుట్ ఏం కావాలంటే 65 ప్లస్ 78 ప్లస్ 90 ఎంతైతే వస్తుందో దాని సమ్ ప్రింట్ చేయాలి. ప్రింట్ టోటల్ సమ్, ఓకే. నెక్స్ట్ ఆ వచ్చిన సమ్ నుంచి చెక్ ఇఫ్ ద నంబర్ ఈస్ divisible by 5 or not. Check if the number is even or odd. Check if the number is prime or not. ఈ రెండు టాస్క్ కంప్లీట్ చేస్తారు ఈరోజు నాకు. ఇవి రెండు నో. Yes, sir. ట్రై చేస్తాము. ఫస్ట్ టైం నేను ఆన్సర్ కూడా చెప్పేసానమ్మా. స్ప్లిట్ మెథడ్ కాదు, యూ హ్యావ్ టు యూస్ సబ్స్ట్రింగ్ యూస్ చేయండి. 2 ఫర్ లూప్లు యూస్ చేస్తే మీకు అయిపోద్దాం ఇది. దీనికి ఇందాకే చెప్పాను నేను మీకు, ఇందాక క్లాసులో చెప్పాను ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ని. ఈ క్లాస్ బాగా వినండి, ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏదో చూడండి, ఇది కంప్లీట్ చేసేయండి. ఇవి ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకున్నాం, ఇవన్నీ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను మీకు లాజిక్స్. ఇవి మీకు ఏం కావాలంటే దీంట్లోంచి వచ్చిన సమ్ని వీటికి పంపించాలి అంతే. ఓకే అమ్మ, నాకు ఈవినింగ్ కల్లా దీని మీద దాన్ని టాస్క్ అప్లోడ్ చేయండి ఖచ్చితంగా, డోంట్ మిస్ ఇట్. ఓకే, సో నేను ఇప్పుడే ఈ టాస్క్ని మీకు అసైన్మెంట్ టాస్క్లో పెడుతున్నాను. ఓకే, సిమిలర్లీ ఈ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ టాస్క్ 1 చూసారా? దిస్ వన్ ఆల్సో యూ హ్యావ్ టు కంప్లీట్. ఇది కూడా కంప్లీట్ అవ్వాలమ్మా, ఇది కూడా కంప్లీట్ అవ్వాలి. మీ ఆన్సర్స్ అన్నీ ఒక నోట్ ప్యాడ్లో పెట్టి అప్లోడ్ చేయండి. ఓకేనా? క్లియరా? ఓకే సార్.
ఓకే, ఇదొకటి. తర్వాత వచ్చేసి ఆ 2 కంప్లీట్ అయిపోవాలన్నమ్మా. నాకు సాయంత్రం ఆన్సర్స్ కావాలి వాటికి. కొంచెం టైం తీసుకోండి. మీరు నాకు తప్పు చేసిన పర్లేదు, కానీ ఆన్సర్స్ కంప్లీట్ అవ్వాలి. అసలు అటెంప్ట్ చేయకపోతే మాత్రం ఒప్పుకోను నేను. ఓకేనా? క్లియరా? ఓకే సార్. చలేదు. మా ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ కన్సర్న్స్? అలేఖ్య, లక్ష్మి, మహాలక్ష్మి, నందిని, ఎనీ కన్సర్న్స్ ఆర్ ఎనీ ఇష్యూస్? ఎనీవన్? అర్థమవుతుందా కావట్లేదా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? మనకి సెలీనియం చేసినప్పుడు 90% మనం వాడేదే స్ట్రింగ్స్ అనమాట. ఎక్కువ వాల్యుయేట్ చేసే స్ట్రింగ్స్. సో అందుకోసం కొంచెం టైం తీసుకొని అయినా కూడా స్ట్రింగ్స్ మీద కొంచెం ఎఫర్ట్ పెడుతున్నాం మనం. ఓకే, స్ట్రింగ్స్ కానీ చేయగలిగితే మనకి సెలీనియం వచ్చేసినట్టే, ఈజీ అయిపోద్ది. మనం కంపేర్ చేసేది ఎక్కువ అంతా అవుట్పుట్స్ అన్ని స్ట్రింగ్స్ మీదే ఉంటాయి. సో స్ట్రింగ్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనమ్మా, క్లియరా? ఎస్ సార్. Yes. రైట్.